చంద్రబాబు చేతులెత్తేశారు. కుప్పంలో పోటీకి భయపడి మరో దారి చూసుకుంటున్నారు. కుప్పంలో డిపాజిట్లు కూడా రావని ముందే ఊహించిన చంద్రబాబు జనం కొట్టే దెబ్బను తట్టుకోలేక ముందే సర్దేసుకున్నారు. ఈ పరిస్థితికి కారణం చంద్రబాబు ఆయన అనుచరులు చేసిన దుర్మార్గపు చర్యలే. చంద్రబాబు అమరావతి భూకుంభ కోణాల నుంచి స్కిల్ స్కామ్ వరకు కోట్లు దోచుకుంటూ కాలక్షేపం చేస్తే ఆయన అనుచరులు తమ స్థాయిలో ఆక్రమణలు కబ్జాలతో 100 కోట్లు దోచుకొని బాగుపడ్డారు. ఈ దోపిడీ పర్వం చూసే కుప్పం నియోజకవర్గంలో ప్రజలు తెలుగుదేశం పార్టీకి వార్డు మెంబర్ను కూడా గెలిపించకుండా తిప్పికొట్టారు. కుప్పంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ చంద్రబాబు కుడి భుజం గౌనివారి శ్రీనివాసుల అక్రమాలపై స్థానికులు నిప్పులు చెరుగుతున్నారు. 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఆయన కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు. ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం కర్ణాటక సరిహద్దు ప్రాంతంగా ఉంటుంది. ఇక్కడ సారవంతమైన భూములు ఉన్నాయి. ఈ భూములపై కన్నేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు బరితెగించి కబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 100 ఎకరాల ప్రభుత్వ భూములను ఆయన తన బంధువుల పేరిట రాయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎక్స్ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు వాళ్ళ బామరుదులు 121 పెద్దూరు రెవెన్యూలో అక్కడ సుమారు 40 ఎకరాలు సెటిల్మెంట్ భూమి ఉండేది చూసుకొని దాని చుట్టూ వంకపరంబోకులు, వాగుపరంబోకులు, గ్రామ కంటాలు, అసైన్డ్ భూములు వీటన్నీ దాని చుట్టూ ఉండేదాన్ని చూసుకొని ఒక పథకం ప్రకారం తన బామరుదులకి ఆయన సొంతంగా దగ్గరుండి దాదాపుగా 100 ఎకరాల దాకా కబ్జా చేయడం జరిగింది. శాంతిపురం మండలం 121 పెద్దూరులో భారీగా ప్రభుత్వ భూములు ఉండేవి. గ్రామ కంఠలు, అసైన్డ్ భూములు, వంకపోరంబోకులు. ఈ భూములపై మాజీ ఎమ్మెల్సీ కన్నుపడింది. 2014 నుంచి 2019 వరకు ఇష్టారాజ్యంగా బంధువుల పేరిట కబ్జాలకు పాల్పడ్డారని అంటారు. ప్రధానంగా సర్వే నంబర్ 12/1లో గుట్టపోరంబోకుకు చెందిన 17.32 ఎకరాలు, సర్వే నంబర్ 16లో 11.5 ఎకరాలు కబ్జా చేశారు. అలాగే అసైన్డ్ భూములను కూడా కబ్జా చేసి భూముల చుట్టూ ముళ్ల కంచె వేయించారు. ఈ మండలంలో ఉన్న పేద ప్రజలైతే ఎవరైతే ఉన్నారో కనీసం ఇల్లు వసతులు కూడా లేని వాళ్ళు ఉన్నారు, అరెకరం పొలం లేని రైతులు ఉన్నారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వీళ్ళకందరికీ గవర్నమెంట్ పూర్తిగా దాన్ని నివేదిక చేసి సర్వేలు చేసి దాన్ని తీసుకొని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి కనీసం 1/2 ఎకరా ఇస్తే ఆ కుటుంబాలు కూడా బాగుంటాయని మేము కోరుకుంటున్నాం. గౌనివారి శ్రీనివాసులు భూ కబ్జాలపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికే 10 సార్లు అధికారులకు ఫిర్యాదులు చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్సీ ఇష్టారాజ్యంగా భూ కబ్జాలకు పాల్పడ్డాడని మండిపడుతున్నారు. ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని పేదలకు పంచిపెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడైతే అక్రంగా లాక్కున్నారో ఆ ల్యాండ్ని సర్వే చేయించి మన చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు అట్లే మన శాంతిపురం రెవెన్యూ డిపార్ట్మెంట్లో అంతా కూడా ఆ ల్యాండ్ అక్రంగా ఎంతైతే లాక్కున్నారో అన్ని ఎకరాలని కూడా మా 121 పెద్దూరు పంచాయతీలో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలుగా ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము ఎంపీటీసీ. ఒక్క శాంతిపురం మండలంలోనే కాదు, ఇతర మండలాలలో సైతం కబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా కుప్పం సమీపంలోని డీకే చెరువుపల్లి, కంగుంది ప్రాంతాలలో భారీగా భూ కబ్జాలకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడి అనుచరులు, టీడీపీ నేతల అక్రమాలు, కబ్జాల కారణంగానే కుప్పం నియోజకవర్గంలో టీడీపీ వార్డు మెంబర్ను కూడా గెలిపించుకోలేని స్థితికి దిగజారిందని కుప్పం వాసి విద్యాసాగర్ ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేస్తున్న ప్రతి ఒక్కరు, ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు హెడ్స్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు పిఏ దగ్గర నుంచి అతను ఇన్ఛార్జు, మళ్ళా ముందు గౌనివారి శ్రీనివాసులు ఎమ్మెల్సీ, వీళ్ళంతా చేసిన తప్పిదాలే ఈరోజు చంద్రబాబు నాయుడుకు ఇన్ని ఇబ్బందులు రావడానికి కూడా కారణం. కుప్పం 68 ఎకరాలు ఒక చిన్నకృష్ణ అని వాళ్ళ బామర్ది, సొంత బామర్ది, అతని పేరు మీద డీకేటీ అంటే గుట్ట పరంబోకు అట్లాంటి రికార్డ్స్ని అతను హ్యాండ్ ఓవర్ చేసుకుని ఈరోజు ఆయన కబ్జాలో పెట్టుకుని. కుప్పం నియోజకవర్గంలో ఆక్రమణలపై దర్యాప్తు చేస్తే టీడీపీ నేతల బాగోతాలు బట్టబయలవుతాయని కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ అంటున్నారు. కొన్ని 100 కోట్లు, 1000 కోట్లు ఇక్కడి నుంచి బయటపడతాయి. ఉదాహరణకి ఇక్కడ ఈ ఊర్లో బైపాస్ ఉంది. బైపాస్ మీరు కనుక వెళ్ళారనేటట్లయితే చుట్టూతా ఎవరడినా కూడా తెలుగు తమ్ముళ్ళ భూములు ఉన్నాయి. డీకేపల్లి చెరువు ఉంది. డీకేపల్లి చెరువు నుంచి దాదాపు ఒక 3 కిలోమీటర్ల పైన అంటే చుట్టూతా కూడా గతంలో తెలుగుదేశంలో బలంగా ఉండే నాయకులే పూర్తిగా కబ్జా చేసుకున్నారు. బిల్డింగ్ల ఎంక్రోచ్మెంట్స్ కనుక తీసుకున్నామంటే ప్రతి బిల్డింగ్ ఎంక్రోచ్డే. దేవాదాయ భూములు కూడా వదలలేదు. చంద్రబాబు అండ చూసుకుని టీడీపీ నేతలు అన్ని రంగాల్లోనూ దోచుకు తినేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రధానంగా 2014 నుంచి 19 మధ్యలో ఇక్కడ 70 ఎకరాల పైబడి గ్రామ కంఠంతో పాటు అలాగే గుట్టపురం పోగు ఇలా ప్రభుత్వ సంబంధించినటువంటి భూములు కబ్జా చేయడం పట్ల పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది జిల్లా కలెక్టర్తో పాటు ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా చేశాడు. దీనిపై సమగ్రమైన విచారణ జరిపి పేదలకు ఇల్లు ఇవ్వాలి, అలాగే స్థలం లేని వాళ్లకు ఇవ్వాలనేసి స్థానికుల డిమాండ్. మాజీ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో గౌరవాని శ్రీనివాసులు వాళ్ళ బామర్దుల పేరుత రాయించుకున్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు పేర్లు ఉన్నాయి, కేవలం బినామీలు మాత్రమే అనేసి స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు శ్రీకాంత్, మధుసూదర్ రెడ్డి, సాక్షి టీవీ, కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం.